వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకు గాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం జడ్డంగి పంచాయతీ పరిధిలో చెన్నైపాలెంలో అయితే ఉన్నాము. మనతో పాటు ఎమ్మెల్యే మిర్యాల శ్రీనివాసరావు అయితే ఉన్నారు. ఒకసారి ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ఏంటి అసలు ఈ లక్ష్యం ఏంటి ఈ పథకం? ప్రధానంగా మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఎట్లాగైతే ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగి గెలిచామో ఆ విధంగానే ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మేము ఏం సంక్షేమం చేసాం, ఏం అభివృద్ధి చేసాం అన్నది ప్రజలకు వివరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి 42 రోజులు ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో ఈ రోజు ఫస్ట్ మన రాజవొమ్మింగి మండలం నుంచి చిన్నైపాలెం గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మేము సూపర్ 6 హామీలు ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి సందర్భాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే తల్లికి వందన పథకం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, స్త్రీ శక్తి, వికలాంగ శక్తి, మెగా డిఎస్సి, ఇట్లా చూస్తే చాలా చాలా పథకాలు అనేవి మనం చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎమ్మెల్యేగా మేము 2 సంవత్సరాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఒక ఏజెన్సీ ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గానికి 12 మండలాలు కలిగినటువంటి నియోజకవర్గం జిల్లా చేసినాం. ఈ రోజు జిల్లా అవడం వల్ల మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ గా చూస్తే సీఎం గారు పెట్టారు, కలెక్టర్ గారు ఎమ్మెల్యే కలిసి ఒక 4 వారాలు ఒక గ్రామం సందర్శించాలి. ఆ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా ఈ 4 వారాల్లో క్లియర్ చేయాలి, సమస్యను పరిష్కరించాలి, సమస్యలే లేని గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి కొత్త ఆలోచనతో రూపకల్పన చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూస్తూనే. దానిలో భాగంగా ఎక్కడో గుర్తేడు మండలం మీ అందరికీ తెలుసు, కేవలం పీవీటీజీ కలిగినటువంటి అటువంటి మారుమూల ప్రాంతానికి మేము కలెక్టర్ గారు మేము కలిసి వెళ్ళి ఇప్పటికి 3 వారాలు వెళ్ళి అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా నోట్ చేసుకోవడం, వెంటనే తక్షణమే అక్కడ పరిష్కరించడం, ఇలాంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. దాంతో పాటు మీ అందరికీ తెలుసు మేము ఫ్రీ సర్వీసెస్ 2 బస్ షెల్టర్లు కట్టించాము, 2 ఆటో సర్వీసెస్ చేస్తా ఉన్నాము, మృతదేహాలను తరలించడానికి మా సొంత అంబులెన్స్ నే పెట్టేసి ఉన్నాము. దాంతోపాటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి చాలా రోడ్లు, వందల సంఖ్యలో రోడ్లు వేసినటువంటి పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు. జల్ జీవన్ మిషన్ తో వాటర్ ట్యాంక్స్ మేము ఇనాగ్రేషన్ చేసినాము. ఇట్లా చెప్పుకుంటే మా సొంత నిధులతోనే చాలా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అవి కూడా ప్రజలకు వివరిస్తూ మీరు మాకు ఓటేశారు కాబట్టి, నమ్మి ఓటేశారు కాబట్టి మేము మీకు ఇది చేశామని ధైర్యంగా చెప్పుకునేటువంటి రోజుగా ఈ రోజు మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు మీరే స్వయంగా చూస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఫస్ట్ టైం, నేను ఎలక్షన్ టైంలో కూడా ఈ విలేజ్ కి రాకపోయినా ఇక్కడ చాలా మంది మా పార్టీ వాళ్ళు, మా అభిమానులు ఉండడం వల్ల ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా రావడం, వాళ్ళ సమస్యలు చెప్పడం, వెంటనే నోట్ చేసుకోవడం, వెంటనే అయిపోయేటువంటి పనులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిపార్ట్మెంట్ తో మాట్లాడి క్లియర్ చేయడం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఇక్కడ ఇదే గ్రామంలో సీసీ రోడ్లు అడిగారు, అవి కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ రీసర్వే ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా త్వరలోనే చేయించి గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమానికి చేరువ చేస్తానని గ్రామ ప్రజలందరూ కూడా నేను మాటిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సమస్యలు లేని గ్రామాన్ని చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, అందుకనే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే ఒక కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని ఈరోజు జడ్డంగి పంచాయతీ పరిధిలో చెన్నైపాలెం గ్రామంలో అయితే నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెప్పారు. అలాగే ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న ఎటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చడం జరిగిందని, రానున్న కాలంలో ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే కనుక, అంటే సీసీ రోడ్ల వంటి నిర్మాణం కానీ, అలాగే తాగునీటి సమస్య కానీ ఉంటే ఈ కార్యక్రమంలో వాటిని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సమస్యలు లేని గ్రామాలను చూడాలనే లక్ష్యంతోనైతే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో ఇది చాలా తమకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఈ దశలో 42 రోజుల పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న 12 మండలాల్లో కూడా తామంతా తిరిగి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి అలాగే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్, శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.